జమ్మూ కాశ్మీర్లో సుస్థిరత రావాలన్నా, అనేక సమస్యలు సాల్వ్ అవ్వాలన్నా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కనెక్టివిటీ చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈరోజు ప్రత్యేకంగా చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, దీన్ని ప్రధాని మోడీ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారనమాట. ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఇది ఆర్క్ షేప్లో ఉన్న రైల్వే బ్రిడ్జ్. దీని పొడవు 359 మీటర్లు. మనం చూస్తే కనుక ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ కంటే కూడా ఇది హైట్ ఎక్కువ. అంతేకాదు కుతుబ్ మినార్ కంటే 5 టైమ్స్ దీని పొడవు ఎక్కువ అనమాట. ఇది మామూలుగా కాశ్మీర్ వ్యాలీని రకరకాల పార్ట్స్ ఆఫ్ ఇండియాతో కనెక్ట్ చేయడానికి ఈ రైల్వే బ్రిడ్జ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా వైష్ణోదేవి యాత్రకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకు తెలుసు ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రాజెక్ట్లో ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఒక భాగం అనమాట. ఈ బ్రిడ్జ్ దాదాపు 1315 మీటర్స్ ఉంటుంది. ఇది 120 సంవత్సరాలు ఉంటుందంట దీని లైఫ్ స్పాన్. ఇది బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీల్తో, కాంక్రీట్తో కట్టారంట. 40 kgs ఆఫ్ TNT బ్లాస్ట్ని ఈ బ్రిడ్జ్ తట్టుకోగలదు. ఈవెన్ 266 km/h స్పీడ్తో విండ్ వచ్చినా సరే ఈ బ్రిడ్జ్కి ఏమీ కాదంట. అంత స్ట్రాంగ్గా ఈ బ్రిడ్జ్ కట్టారనమాట. ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్ అట్ అంజీ. అంటే ఇది చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి బ్రిడ్జ్ ఇక్కడ కట్టాలని చెప్పి కళ్ళగన్నారనమాట. ముఖ్యంగా చీనాబ్ అండ్ అంజీ బ్రిడ్జెస్ అనేవి కాశ్మీర్ వ్యాలీని మిగతా కంట్రీతో మొత్తం కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది ఎక్సెప్షనల్ రెసిలియన్స్. ఈ బ్రిడ్జ్ ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నా, ఎటువంటి కండిషన్స్ ఉన్నా తట్టుకుని నిలవగలదంట. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఓవరాల్గా ఇలా కాశ్మీర్ వ్యాలీని ఇలా రైల్ బ్రిడ్జ్తో కనెక్ట్ చేయడం అనేది ఇందిరాగాంధీ టైం నుంచి కూడా అనుకున్నారు. తర్వాత 1994లో పివి నరసింహారావు గారి టైంలో దాన్ని అప్రూవ్ చేశారంట. దీని వర్క్ 2002 నుంచి కాస్త స్టార్ట్ అయింది. అండ్ ఫండ్స్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ చేసి ఈ వర్క్ ముందు తీసుకెళ్లేసరికి ఇంత లేట్ అయిందనమాట. మొత్తం ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ అనేది 272 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అనమాట. దీని ఖర్చు 43,580 కోట్లంట. మొత్తం ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా లింక్ ప్రాజెక్ట్ అనేది 36 టన్నెల్స్ని కవర్ చేస్తూ దాదాపు చాలా బ్రిడ్జెస్ని కవర్ చేస్తూ ముందుకెళ్తుందంట. ఓవరాల్గా నార్త్ ఇండియాలో కనెక్టివిటీ కోసం ప్రత్యేకంగా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ ప్రాంతాల్లో కాశ్మీర్ వ్యాలీని కంట్రీలో మిగతా ప్లేసెస్తో ఈజీగా కనెక్ట్ చేసేందుకు ఈ బ్రిడ్జ్ సహకరిస్తుందంట.